రైతుల మీద బీఆర్ఎస్ నాయకులు కపట ప్రేమ చూయిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అలాగే మంగళవారం బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన రైతు దీక్ష ఒక నాటకమని, ఆ దీక్షలో ఆ పార్టీ నాయకులే రాష్ట్ర ముఖ్యమంత్రిపై మరియు తాండూరు ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు అవాస్తవమని వారిని విమర్శించే స్థాయి మీది కాదని, మరోసారి మా నాయకులపై అవాకులు చెవాకులు పలికిదే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. అయితే ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, యాలలామ సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు నరసిరెడ్డి, భీమప్ప సత్యనారాయణ రెడ్డి, పెద్దమల మండల పార్టీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, చెన్నారం అనిల్ గుప్తా, సంగెం హనుమంతు, కలాల్ చంద్రశేఖర్ గౌడ్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంటే కనీసం రైతులు పట్టుమని 10 మంది లేని దీక్షని రైతు దీక్ష అని చెప్పేసి దొంగ నాటకాలు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు ఈరోజు శాతగాని ఎమ్మెల్యే శాతగాని ప్రభుత్వం అంటే ఈరోజు అంటే మళ్ళొకసారి ఖబర్దార్ మన నాకే ఉన్నదని చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు కళ్ళు లేవా? ఈరోజు యాదవ మండలంలో ఇంటర్నేషనల్ స్కూలు తెచ్చింది ఈరోజు పెద్ద ఘనత. ఎమ్మెల్యే గారు ఈరోజు తెచ్చిందంటే ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు జుట్టుపల్లి ప్రాజెక్టు నిధులు తెచ్చిందంటే ఒకసారి ఆలోచన చేయండి. ఒకరోజు శివసాగర్ ప్రాజెక్టు గురించి కానివ్వండి. రైతు దీక్షలో మరి టీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు కూర్చొని ఒక గంట సేపు కూర్చొని ముఖ్యమంత్రి గారి గురించి, ఎమ్మెల్యే గారి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సమంజసం కాదు. మరి మీ మీద విసుగు చెంది మిమ్మల్ని నమ్మలేక కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చింది. తర్వాత ఎంపీ ఎలక్షన్లో కూడా మీకు ఒక్క ఎంపీ స్థానం కూడా రాలేదు. మీకు అవకాశం వేయలే, మిమ్మల్ని చీకొట్టిండ్రు. తర్వాత సర్పంచ్ ఎలక్షన్లో కూడా మిమ్మల్ని దుబ్బేసిన మూలకు. మరి మున్సిపాల్లో కూడా మీది పోయింది గాలి. మరి ఈరోజు ఏదో కూర్చొని ప్రజల గురించి, ప్రజలలో కూర్చొని ఇష్టం వచ్చినట్లు ఎమ్మెల్యే గురించి, ముఖ్యమంత్రి గురించి, పార్టీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సమంజసం కాదు. ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకోవద్దు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో తెలుసు, ఏం చేస్తుందో కూడా తెలుసు. కాబట్టి మీరు నోరు వాడేసుకోవడం సమంజసం కాదని తెలియజేస్తుంది. మనోహర్ రెడ్డి నాలులోకలు ఉండొచ్చు, మరి నాలులోకలు ఉన్నాం కానీ ఈ తాండూరు ప్రజలు ఆయనని ఎందుకు ప్రేమించారు? ఆయన లోపల ఉన్నటువంటి మంచితనము, ఒక బంగారంను ఉడవస్తే దాంట్లో కేటీఆర్ వెళ్తుండొచ్చు, కానీ మనోహర్ రెడ్డి లోపల స్వచ్ఛమైన బంగారం లాంటి మన మనోహర్ రెడ్డి గారు మన తాండూరుకు ప్రజలకు ఆయన ఎమ్మెల్యే కావడం మన తాండూరు ప్రజల యొక్క అదృష్టం. మరి కాబట్టి వాళ్ళు ఏముండి మాట్లాడుతున్నారో ఏం లేక మొన్ననే చూడండి మున్సిపల్ ఎన్నికల్లో ఒకట ఏకతాటిగా ఒకే చేయి మీద మరి ఫుల్ మెజార్టీతో మనోహర్ రెడ్డి గారు మరి గెలిపించుకోవడం జరిగింది. మరి ఎందుకు మీరు తట్టుకోలేకపోతున్నారు? మరి ఆయన మీద కేసులు పెడతారంట. మీ మీద మీరు చేసిన దొంగతనాలు, దోపిడీలు, మరి డ్రగ్స్లు ఎన్నో చేస్తున్నారు. అవి అన్నింటి ముందుగా మీరు ఎంతో మళ్ళీ చూసుకోండి. మీ చరిత్ర ఏంటిదో, గతంలో కూడా మీరు చేస్తున్న చరిత్ర ఏంటిది, ఇప్పుడు చేసిన చరిత్ర ఏంటిది? మన మనోహర్ రెడ్డి గురించి మాట్లాడే హక్కు, ధైర్యము మీకు ఈ టీఆర్ఎస్ వాళ్ళకు ఎవరికి కూడా లేదు. ఏదైతే నిన్న లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో రైతు దీక్ష అనే ఒక దొంగ దీక్షను చేపట్టి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారి పైన, మరియు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఏదేదో వారి స్థాయికి మించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మరియు వారిని అనే ముందు వారి స్థాయి ఏంటో ముందుగా వాళ్ళు గుర్తించుకోవాలి. మరి ఎమ్మెల్యే గారిని, ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి కాదు వాళ్ళది. మేము కూడా విమర్శించాలంటే మాకు ఎన్నో వస్తాయి. కాబట్టి మేము చదువుకున్నాము, మాకు సంస్కారం ఉన్నది. మరి సంస్కారం ఉన్నందున మా నాయకులు కూడా సంస్కారం నేర్పిండ్రు. మేము ఆ సంస్కారం పరంగానే మాట్లాడాలంటే మాకు కూడా చాలా ఉంది, చాలా వస్తాయి. కాబట్టి మేము వారి మాటలను నిన్న వీడియోలు చూసిన సమాజమే వాళ్ళని చీకొట్టింది. ఎందుకంటే నీ వ్యక్తి, నీ స్థాయి ఎంత, నీ మాటలు ఎంత, అది ప్రజలు గమనిస్తున్నారు. మీ బీఆర్ఎస్ పార్టీ వారిని మరియు గత అసెంబ్లీ ఎన్నికల్లో, మరి ఎంపీ ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో మీకు ప్రజలు ఆదరించలేరు, కామ్గా కూర్చోబెట్టారు. మీరు ప్రజాతీర్పును శిరసా వహించి మరి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తే తప్పకుండా మేము స్వీకరిస్తాము. ఏదైతే రైతు దీక్ష అని రైతులపై ప్రేమ ఉన్నట్టు కపట ప్రేమ నటించినటువంటి బీఆర్ఎస్ నాయకులకు కపడదారని తెలియజేస్తూ
ఎప్పుడైతే మీకు వాస్తవానికి రైతుల మీద ప్రేమ కాదు, మీకు ఒకవేళ రైతుల మీద ప్రేమ ఉంటే ఆ దీక్ష చేస్తే మేము కూడా సంతోషిస్తుంది. మీరు ఈరోజు రాజకీయంగా నిరుద్యోగులయ్యారు. ఊళ్ళలోకి పోతే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, టౌన్లోకి వస్తే టౌన్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, పార్టీలోకి పోతే పార్టీ నాయకులు నమ్మే పరిస్థితి లేదు, మిమ్మల్ని కానీ మీ నాయకులు కానీ. కాకపోతే మీరు రైతులపై ఎంతో ప్రేమ ఉన్నదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కబడ్దారని తెలియజేస్తూ మీరు గతంలో రైతు దీక్ష కార్యక్రమం చేపట్టి వీళ్లకు మతి భ్రమించి గవర్నమెంట్ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళకు మతి భ్రమించి ప్రజల్లో మేము సహనం కోల్పోతున్నామని చెప్పి మళ్ళీ రైతుల కండువాన్ని మేము మెడలేసుకొని మేము రైతులమని చెప్పుకోవడానికి లక్ష్మాపూర్ చౌరస్తాలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆ నాయకులు మైకు దొరికితే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు చెవాకులు అవాకులు వాగుతూ ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ రైతు ప్రభుత్వంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే ప్రతి సెంటర్లో కూడా రైతు ఇంకా వరి కొయ్యక తోలుగానే మనం రైతులకు కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసిన ఘనత కూడా రంగారెడ్డి జిల్లాలోనే మన తాండూరు నియోజకవర్గానికి చెందుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.